హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఒక పాస్ట్ 2-3 డేస్ నుంచి నాకు అదే మైండ్కి ఎక్కువగా వస్తుంది. సో అందుకే షేర్ చేస్తున్నాను. అన్నయ్యలు తమ్ముళ్ళు ఏమనుకోవద్దు. సో లేడీస్ అందరికీ ఏంటంటే ఎంత చదువుకున్నా ఎంత చదువుకోకపోయినా వాళ్ళకు ఎప్పుడు ఏదో ఒక వెనకాల ఒక తాడు కట్టి లాగేస్తున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. అయ్యో వీళ్ళేమంటారో, అయ్యో వాళ్ళేమంటారో, సొసైటీ ఏమంటుందో, ఇదేమంటారో అదేమంటారో అనుకుంటూ వెనకాల ఇన్విజిబుల్ శక్తి అనేది లాగుతూ ఉంటుందన్నమాట. ఎంత మంచి పోస్ట్లో ఉన్నా సరే వాళ్ళంతలో వాళ్ళు వర్క్ చేసి అది దాంట్లోంచి బయటపడేంత వరకు అది కామన్గా ఉంటుందన్నమాట. దాన్ని సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు సైకాలజీలో. సో ఈ సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనేది మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ పార్ట్లో కనపడుతూ ఉంటుంది. కొంతమందికి అనుకోని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట పెగలదు, కొంతమందికి గొంత ఆరిపోతుంది, కొంతమందికి షోల్డర్స్ హెవీ అయిపోయి స్టిఫ్ అయిపోతాయి, కొంతమందికి చెస్ట్లో పెయిన్ వస్తుంది, కొంతమందికి పొట్టలో నొప్పి వచ్చేస్తుంది, కొంతమందికి మోకాళ్ళ నొప్పి వచ్చేస్తుంది. సో అట్లా ప్రతి వారి బాడీ ఎక్కడో ఒక దగ్గర రియాక్ట్ అవుతూ ఉంటుంది ఈ సర్వైవల్ ఇన్స్టింక్ట్కి. సో ఈ ఇన్స్టింక్ట్ వల్ల మనం మామూలుగా చేసుకోవాల్సిన పనులు కూడా చేయలేకపోతూ ఉంటాం అన్నమాట. ఎలా దీంట్లోంచి బయటపడ్డం? దీంట్లోంచి బయటపడాలంటే ఒక సర్ఫేస్ లెవెల్గా వర్క్ చేయడానికి మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోస్, మెడిటేషన్స్, బ్రీదింగ్ అవన్నీ కూడా పనికొస్తాయి. అవన్నీ కొంచెం ఒక సర్ఫేస్ లెవెల్ క్లీనింగ్ ఇచ్చి కొద్దిగా వర్క్ చేస్తుంది. కానీ దీని రూట్ కాజ్ తీస్తే అది మన చైల్డ్హుడ్కి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో మనం 9 సంవత్సరాల లోపల విన్న మాటలు, మనతో జరిగిన సంఘటనలు ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నువ్వు అమ్మాయివి గట్టిగా నవ్వద్దు, నువ్వు అమ్మాయివి బొట్టు పెట్టుకోవాలి, నువ్వు అమ్మాయివి అబ్బాయిలా రెడీ కావద్దు అని చాలా 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 విషయాలు మనకు నేర్పించబడి ఉంటాయి. అందులో పనికొచ్చేవి కొన్ని ఉంటాయి, పనికిరానివి ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనం తుడిపేయాలి మన మైండ్లోంచి అంటే అంత ఈజీ జాబ్ కాదండి. సో ఏం చేయాలి అప్పుడు? లైఫ్ కోచెస్ది హెల్ప్ తీసుకోవాలి. సో లైఫ్ కోచెస్ అనే వాళ్ళు ట్రైన్ అయ్యి ఉంటారు. ఒక బ్రెయిన్లో ఉన్న ట్రామాటిక్ లేదా థెరపీ ద్వారా ఏదైనా సంఘటన మిమ్మల్ని బాగా బాధిస్తూ ఉంటే దాన్ని తీసేస్తారు. దానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి, స్విచ్ టెక్నిక్ అని, డిలీట్ టెక్నిక్ అని. సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ వాడి కూడా గంటన్నరలో మీకు ఆ ఇన్సిడెంట్ మీ వల్ల కలిగే చాలా పెద్ద ఎఫెక్ట్ని తగ్గించగలుగుతారనమాట. సో లైఫ్ కోచెస్ని అప్రోచ్ చేసేయడానికి అస్సలు భయపడకండి. డాక్టర్ దగ్గరికి ఎంత కామన్గా వెళ్తామో లైఫ్ కోచెస్ దగ్గర కూడా అంతే కామన్గా వెళ్ళొచ్చు. బాడీకి అయితే వాళ్ళు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు, మైండ్కి ఎక్కడి నుంచి ఇస్తారండి? అంత టైం ఉందా వాళ్ళకి? లేదు. సో అనొద్దు. కానీ డాక్టర్స్ అంతా హాస్పిటల్స్ కట్టుకోవడము, బెడ్లు ప్రొవైడ్ చేయడము, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండడమే వాళ్ళకు బాగా సరిపోయింది. మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎక్కడున్నాయండి వాళ్ళ దగ్గర? సో లైఫ్ కోచెస్ది హెల్ప్ తీసుకోండి, మీలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకోండి అండ్ వర్క్ చేయండి, బ్రీదింగ్ చేయండి మంచిగా. హ్యావ్ ఎ గ్రేట్ డే టుడే. థ్యాంక్ యూ సో మచ్.